గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ఎస్పెషల్గా సెకండ్ పేజ్ గురించి. సెకండ్ పేజ్ ఫస్ట్ పేజ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ పేజ్ గురించి ఎస్పెషల్లీ ఈ వీడియో చేస్తున్నా. అండ్ కొత్త లెవెల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఈ కంటెంట్ యూజ్ అవుతుంది, ఈ ఛానల్ యూజ్ అవుతుంది అంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇప్పుడు ఇంటర్, డిగ్రీ, పీజీలు చేస్తున్నారో సో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. సో కమింగ్ టు ద వీడియో, సెకండ్ పేజ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే మనం ఎస్పెషల్లీ ఫస్ట్ పేజ్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ పేజ్ కూడా ఇక స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పేజ్లో సీట్ రాని వాళ్ళు, ఓకే, సెకండ్ పేజ్ ఎస్పెషల్లీ చెప్తాను. ఫస్ట్ పేజ్లో సీట్ రాని వాళ్ళు, మీకు ఫస్ట్ పేజ్లో సీట్ ఎందుకు రాలేదు అంటే ఆడ మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ అనేవి టాప్ కాలేజీలు పెట్టుకుంటారు, ఓకేనా. మీకు వచ్చిన మార్క్స్కి ఆ టాప్ కాలేజ్ సరిపోలేదు, ఎందుకంటే మీకంటే ఎక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళు కూడా ఆ టాప్ కాలేజ్ పెట్టుకున్నారు. సో వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు 950, 960, 970 మార్క్స్ వచ్చిన టాప్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే సో వాళ్ళు మంచి మంచి కాలేజీలు పెట్టుకుంటారు. ఇప్పుడు 910, 920 వచ్చి నాకు నిజాం కాలేజ్ రాలేదు, లేకపోతే 850, 870 మార్కులు వచ్చి నాకు నిజాం కాలేజ్ రాలేదు అని కామెంట్స్ పెడితే సో 980, 990 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా అదే నిజాం కాలేజ్ పెట్టుకున్నారు. సో టాప్ మార్క్స్ ఇప్పుడు సీట్లు అనేవి ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని అలాట్మెంట్ అవుతాయి. నువ్వు మన వాళ్ళు ఎట్లా మైండ్ సెట్ ఉంటుందంటే ఒకటే వెబ్ ఆప్షన్స్ పెడితే కంపల్సరీ అదే వెబ్ ఆప్షన్స్ సీట్ అలాట్ అవుతాయని ఆలోచిస్తారు. అట్లేం ఉండదు. సో మీరు ఒక వెబ్ ఆప్షన్స్ పెట్టినా 10 వెబ్ ఆప్షన్స్ పెట్టినా మీ ఇంటర్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మాత్రమే మీకు సీట్ అనేది అలాట్మెంట్ చేస్తారు, ఓకేనా. సో నువ్వు ఇంటర్లో నీకు వచ్చిన మార్క్స్ నీకు తెలుసు, నీకు 900 వచ్చినాయా, 800 వచ్చినాయా, 700 వచ్చినాయని. సో నీకు 800, 900 వచ్చి నువ్వు టాప్ 1 కాలేజ్, టాప్ 2 కాలేజ్, టాప్ 5 కాలేజ్లే తెలంగాణ మొత్తంలో పెడితే నీకు సీట్ అనేది నాట్ అలాటెడ్ అని పడుతుంది. ఎందుకంటే నీకంటే మంచి మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ తోటి ఆల్రెడీ ఆ కాలేజీలు ఫిలప్ అయిపోయినాయి. సో నువ్వు కూడా ఆ కాలేజీలో పెట్టుకుంటే నీకు సీట్ రాదు, ఎందుకంటే నీకంటే మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు ఆల్రెడీ చాలామంది ఉన్నారు, వాళ్ళకే ఆ సీట్స్ అనేవి ఫిలప్ అయిపోయినాయి. నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే సెకండ్ పేజ్లో మంచి కాలేజీలు పెట్టుకోవాలి. సెకండ్ పేజ్లో మళ్ళీ అన్ని కాలేజీలు ఉంటాయి, ఓకేనా. అన్ని కాలేజీలు సెకండ్ పేజ్లో చూపిస్తుంది వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు. కానీ సెకండ్ పేజ్లో మంచి కాలేజీలు పెట్టాలి వెబ్ ఆప్షన్స్. ఎట్ ద సేమ్ టైం కింద మళ్ళీ గవర్నమెంట్ కాలేజీలు, మళ్ళీ కింద ప్రైవేట్ కాలేజీలు కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే సెకండ్ పేజ్ అనేది ఇక ఆల్రెడీ ఫస్ట్ పేజ్లోనే సీట్లు మిస్ అయినాయి కాబట్టి సీట్లన్నీ ఆల్రెడీ ఫస్ట్ పేజ్లోనే ఫిలప్ అయిపోతాయి. ప్రతి టాప్ కాలేజీలో సీట్లన్నీ ఆల్రెడీ ఫిలప్ అయిపోతాయి ఫస్ట్ పేజ్లోనే. సెకండ్ పేజ్లో నువ్వు ఆ కాలేజీలో మంచి టాప్ కాలేజీలో సీట్ రావాలనుకుంటే కష్టం, ఓకేనా. ఎందుకంటే ఫస్ట్ పేజ్లో వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఫిలప్ అయిపోయి ఉంటారు. సెకండ్ పేజ్లో ఎట్లా అంటే ఆ పర్టికులర్ కాలేజీలో సెకండ్ పేజ్ కోసం మన సెపరేట్ సీట్లు ఉండరు, మళ్ళీ ఇట్లా కూడా ఆలోచించరు. కొన్ని సీట్లు ఫస్ట్ పేజ్లో ఫిల్ చేస్తాం, కొన్ని సీట్లు సెకండ్ పేజ్లో ఫిల్ చేస్తామని ఉండదు. ఉన్న టాప్ కాలేజీలో ఒక కోర్సులో ఒక 40 సీట్స్ ఉంటే ఫస్ట్ పేజ్లో మొత్తం 40 సీట్స్ నిండిపోతాయి. మరి సెకండ్ పేజ్లో సీట్ ఎట్లా వస్తుందన్న ఆ కోర్సులో అంటే ఎవరైనా ఫస్ట్ పేజ్లో వచ్చిన స్టూడెంట్ నాకు ఈ కాలేజ్ నచ్చలేదు, లేదంటే దూరం అవుతుంది, లేదంటే పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు, లేదంటే నేను సిటీకి రాను, లేదంటే ఈ కాలేజ్ నాకు దూరం అవుతుంది, హాస్టల్ ఉండలేను అని కొన్ని రీజన్స్ వల్ల ఫస్ట్ పేజ్లో వచ్చిన సీట్ని వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటే, క్యాన్సిల్ ఇన్ ద సెన్స్ ఫస్ట్ పేజ్లో వచ్చిన సీటు మళ్ళీ సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని ఆ సీటు పోగొట్టుకొని సెకండ్ పేజ్లో వేరే సీట్ అలాట్ చేసుకుంటే అప్పుడు ఆ సీట్ క్యాన్సిల్ అయిపోద్ది, అక్కడ ఆ సీట్ అనేది ఉండదు. సో ఆ పర్టికులర్ క్యాన్సిల్ అయిన సీట్ని ఏం చేస్తారంటే సెకండ్ పేజ్లో వేరే వాళ్ళు ఎవరైనా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళతో ఫిల్ చేస్తారు. సో సెకండ్ పేజ్లో సీట్ రావడం కష్టం. నీకు సెకండ్ పేజ్లో టాప్ కాలేజీలో సీట్ రావాలంటే అక్కడ సీటు ఆల్రెడీ వచ్చిన సీట్ క్యాన్సిల్ కావాలి. ఆల్రెడీ వచ్చిన సీట్ క్యాన్సిల్ అయ్యి వాళ్ళు సెకండ్ పేజ్లో వేరే కాడికి వెళ్ళిపోతే అప్పుడు ఆ సీట్ క్యాన్సిల్ అయితే అది వేరే మళ్ళీ కొత్త వాళ్ళతో ఫిల్ చేస్తారు. సో నువ్వేం చేయాలి, టాప్ కాలేజీలు పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్ సెకండ్ పేజ్లో. ఆబ్వియస్లీ మంచి కాలేజీలు పెట్టుకోవాలి. కానీ మంచి కాలేజీలు పెట్టుకున్నాక కూడా నీకు ఎంత మంచి మార్కులు ఉన్నా మంచి కాలేజీలు పెట్టుకున్న తర్వాత కింద ఆబ్వియస్లీ గవర్నమెంట్ కాలేజీలు పెట్టుకోవాలి, మళ్ళీ కింద ప్రైవేట్ కాలేజీలు కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది సెకండ్ పేజ్, ఫస్ట్ పేజ్లోనే ఫిలప్ అయిపోతాయి మంచి సీట్స్ అన్నీ. సో సెకండ్ పేజ్లో నీకు మంచి సీట్ రావడం కష్టం. నీకు ఎంత మంచి మార్క్స్ ఉన్నా సెకండ్ పేజ్లో రావడం చెప్పలేం. లక్ ఉంటే వస్తుంది. ఒకవేళ టాప్ కాలేజీలో మంచి 970, 980 మార్క్స్ ఉంటే రానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే సెకండ్ పేజ్లో ఫస్ట్ పేజ్ వాళ్ళు అందరూ టీసీలు ఇచ్చే జాయిన్ గారు. కంపల్సరీ వాళ్ళ పేరెంట్స్ లాస్ట్ ఇయర్ చూసినా కదా ఆల్రెడీ. సో పేరెంట్స్ ఒప్పుకోరు, హైదరాబాద్లో సీట్ వస్తే నియర్ బై హాస్టల్స్ అనేటివి ఉండయి, ఆఫ్లైన్లో పోయి కాలేజ్ చూస్తే వాళ్ళకి నచ్చది. సో ఇవన్నీ వేరియస్ రీజన్స్ వల్ల వాళ్ళ సెకండ్ పేజ్లో వేరే కాలేజ్కి వెళ్ళిపోతారు. మంచి కాలేజీలో సీట్ వచ్చినా కూడా, నిజాం కాలేజీలో సీట్ వచ్చినా కూడా ఫస్ట్ పేజ్లో సెకండ్ పేజ్లో మళ్ళీ వేరే కాలేజ్ పెట్టి వెళ్ళిపోతారు. సో అలాంటి వాళ్ళు ఉంటారు. లేదు కొంతమంది ఏమో సో డిగ్రీ ఇడ్స్ పెట్టి బీటెక్ పోతారు, కొంతమంది డిగ్రీ ఇడ్స్ పెట్టి ఇంకా వేరే కోర్సులు చేసే వాళ్ళు ఉంటారు. సో మంచి కాలేజీలో సీట్ వచ్చిన వాళ్ళు. సో అలాంటి వల్ల ఆ సీట్స్ అనేవి ఖాళీ అయిపోతాయి. ఫస్ట్ పేజ్లో సీట్స్ సెకండ్ పేజ్లో వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి ఆ పర్టికులర్ సీట్స్ సెకండ్ పేజ్లో వేరే వాళ్ళతో ఫిల్ చేస్తారు. సో మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు మంచి కాలేజీలు టాప్ కాలేజీలు పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం కింద గవర్నమెంట్ కాలేజ్, ప్రైవేట్ కాలేజీలు కూడా పెట్టుకోవాలి. సో అలాట్మెంట్ అనేది ప్రిఫరెన్స్ వైజే ఇస్తారు. నీకు వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని
ఫస్ట్ ఏ కాలేజ్ పెట్టినావు అది వస్తుందా రాదా చూస్తారు, సెకండ్ ఏ కాలేజ్ పెట్టినావు అది వస్తుందా రాదా చూస్తారు, థర్డ్ ఏ కాలేజ్ పెట్టినావు అది వస్తుందా రాదా చూస్తారు. సో ప్రిఫరెన్స్ వైజ్ వెళ్తారు. నువ్వు కింద లాస్ట్ ప్రైవేట్ కాలేజీలు పెట్టినావు కదా అని డైరెక్ట్ పోయి ప్రైవేట్ కాలేజ్ అలాట్ చేయడు. మీద పెట్టిన కాలేజీలు ఫస్ట్ దేనికి పెట్టినావు ప్రిఫరెన్స్, సెకండ్ దేనికి పెట్టినావు ప్రిఫరెన్స్ వైజ్ వస్తారు. సో నీకు వచ్చిన మార్క్స్కి ఏ కాలేజీలో సీట్ వస్తుందో ఆ కాలేజ్ డైరెక్ట్ అలాట్ చేస్తారు, ప్రిఫరెన్స్ వైజ్ వస్తారు. అందుకే ప్రిఫరెన్స్ టాప్ కాలేజీలు పెట్టాలి, మన తర్వాత కింద నార్మల్ గవర్నమెంట్ కాలేజీలు పెట్టాలి, తర్వాత ప్రైవేట్ కాలేజీలు పెట్టాలి. చూసుకోరి పెట్టేటప్పుడు నేను ఈ కాలేజీలో సీట్ వస్తే పోయి జాయిన్ అవుతానా, ఈ కాలేజీలో సీట్ వస్తే జాయిన్ అవుతానా, అది ఎంత దూరం ఉంది, ఎక్కడ ఉంది, హాస్టల్ ఎట్లుంటుంది అన్నీ చూసుకోవాలి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు. ఏదో నార్మల్గా తెలంగాణలో ఉన్న ర్యాండమ్ కాలేజీలు పెట్టేస్తే ఎక్కడ చాలా కాలేజీలు ఉంటాయి కదా, 33 జిల్లాలలో ఎన్నో గవర్నమెంట్ కాలేజీలు ఉంటాయి, ఎన్నో ప్రైవేట్ కాలేజీలు ఉంటాయి. సో నీ జిల్లాలో నీకు దగ్గర ఉన్న కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ పెట్టుకోవాలి, లేదంటే ప్రైవేట్ కాలేజ్ పెట్టుకోవాలి. అట్లనే ఇంట్లో ఓకే అంటే పేరెంట్స్ సపోర్ట్ చేస్తా అంటే హైదరాబాద్లో టాప్ కాలేజీలో సీట్ వస్తే పంపిస్తా అంటే హైదరాబాద్లో ఉన్న టాప్ కాలేజెస్ పెట్టుకోవాలి. సో ఇట్లా మీ సిచ్యువేషన్ బేస్ చేసుకొని మీ ఇంట్లో మీ సిచ్యువేషన్ బేస్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. నేను ఇక్కడ సీట్ వస్తే చదవగలుగుతా అన్నట్టు. సో ఓకేనా, అది అన్నట్టు. సో June 6 లోపు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే సీట్ వచ్చిన వాళ్ళు చెయ్యుర్రి. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే ఆ సీట్ అనేది రిజర్వ్ ఉంటుంది, హోల్డ్లో ఉంటుంది. సో డైరెక్ట్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్గా పెట్టుకోవచ్చు. డైరెక్ట్ మనం టీసీలు ఇవ్వాల్సిన అవసరం లేదు కాలేజీలో. లేదు నాకు ఫస్ట్ పేజ్లోనే మంచి కాలేజ్ వచ్చిందంటే June 6 లోపు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఇక టీసీ స్టడీ సర్టిఫికేట్, 10th మెమో, ఇంటర్ మెమో జిరాక్స్లు అవన్నీ జిరాక్స్లు ఇవ్వాలి. టీసీ స్టడీ సర్టిఫికేట్ ఒరిజినల్స్ ఇవ్వాలి, పోయి జాయిన్ కావాలి. ఓకేనా, మీకు ఒకవేళ ఫస్ట్ పేజ్ సీట్ మీకు ఓకే అనుకుంటే. సో June 8 అనుకుంటా డేట్, ఒకసారి టైం టేబుల్ చూడండి. June 8 లోపు సెకండ్ పేజ్ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు చేసుకోర్రి. అండ్ June 9 లోపు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే అయిపోతుంది. సో ఫస్ట్ పేజ్లో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు, ఆల్రెడీ దోస్త్ ఐడి ఉన్నోళ్ళు డైరెక్ట్ సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుడే. లాగిన్ కావాలి, వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అంతే. ఒకవేళ ఫస్ట్ పేజ్లో మొత్తానికి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు మాత్రం దోస్తు సెకండ్ పేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని 400 కట్టి రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మీరు ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు సెకండ్ పేజ్లో మళ్ళీ రిజిస్ట్రేషన్ ఉండదు, డైరెక్ట్ లాగిన్ కావాలి. సేమ్ దోస్త్ ఐడి, పిన్, ఓటీపీ అవన్నీ ఎంటర్ చేసి లాగిన్ కావాలి, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఓకేనా. సో ఎవరన్నా ఫస్ట్ పేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉండి మిస్ అయి ఉంటే ఇప్పుడు సెకండ్ పేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఇంకొకటి క్లారిటీ ఇస్తున్నా మళ్ళీ ఇప్పుడు సెకండ్ పేజ్లో సీట్ అలాట్ అయిందంటే ఫస్ట్ పేజ్ సీట్ క్యాన్సిల్ అయిపోద్ది. కొంతమంది అడుగుతున్నారు, అన్న సెకండ్ పేజ్లో సీట్ అలాట్ అయిన తర్వాత సెకండ్ పేజ్లో సీట్ నచ్చకపోతే మళ్ళీ పోయి ఫస్ట్ పేజ్లో జాయిన్ అవుతావు అంటే మినిమం కామన్ సెన్స్ బ్రదర్. సెకండ్ పేజ్లో సీటు వెబ్ ఆప్షన్స్ పెట్టిందే నువ్వు, ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చింది, నీకు అది నచ్చకపోతేనే దానికంటే మంచి కాలేజీలు సెకండ్ పేజ్లో నువ్వు పెట్టుకోవాలి. ఓకేనా, సెకండ్ పేజ్లో దానికంటే మంచి కాలేజీలు సెకండ్ పేజ్లో పెట్టుకోవాలి. ఒకసారి సెకండ్ పేజ్ సీట్ అలాట్మెంట్ అయిందంటే ఇక ఫస్ట్ పేజ్ సీట్ క్యాన్సిల్ అయిపోద్ది. ఇక మళ్ళీ నీకు సెకండ్ పేజ్లో సీట్ అలాట్ అయిన తర్వాత ఇది నచ్చకపోతే మళ్ళీ ఫస్ట్ పేజ్ పోతా అంటే నువ్వే కదా వెబ్ ఆప్షన్స్ పెట్టింది. నచ్చకపోతే సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ ఎందుకు పెడతావు? ఫస్ట్ పేజ్లో సీట్ నచ్చకపోతేనే నీకు సెకండ్ పేజ్లో దానికంటే మంచి కాలేజీలు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఒకవేళ సెకండ్ పేజ్లో అలాట్ అయిందంటే ఫస్ట్ పేజ్ సీట్ ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అయిపోద్ది. అది క్యాన్సిల్ అయితేనే ఇది అలాట్ అవుతుంది. అది వేరే ఫస్ట్ పేజ్ సీట్ అది క్యాన్సిల్ అయిపోద్ది, అది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది ఆల్రెడీ. సో సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ మంచిగా పెట్టుకోవాలి, ఫస్ట్ పేజ్ సీట్ కంటే మంచి కాలేజీలు పెట్టుకోవాలి. ఇక మళ్ళీ సెకండ్ పేజ్లో అలాట్ అయిందంటే ఇక ఫస్ట్ పేజ్ సీట్ అనేది ఉండదు అసలు, దానికి క్యాన్సిల్ అయిపోద్ది. సో అది అన్నట్టు ఇది గుర్తుపెట్టుకోండి. సో అంతే, ఇక చెప్పాల్సింది ఏం లేదు. సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ అనేవి మంచిగా ఇచ్చుకోరి, రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు చేసుకొని లాగిన్ అయ్యి ఇచ్చుకోరి. ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో దోస్త్ ఐడి ఉండి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న డైరెక్ట్ లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరి. ఇక జాయిన్ అవుతా అనుకున్న వాళ్ళు అలాట్మెంట్ తీసుకొని ఆన్లైన్ సెల్ఫీ రిపోర్ట్ చేసి పోయి మీ కాలేజీలో జాయిన్ కారి. ఇక నేను సెకండ్ పేజ్ ట్రై చేస్తాను అనుకుంటే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోరి, ఆన్లైన్ సెల్ఫీ రిపోర్ట్ చేయరు. June 6 లాస్ట్ డేట్ ఉంది, సెల్ఫ్ రిపోర్ట్ చేసి అదంతే. ఇక మీ సీట్ రిజర్వ్ ఉంటుంది, మీ సీట్ అనేది హోల్డ్లో ఉంటుంది. ఇక డైరెక్ట్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరి. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోనికి ట్రై చేయండి, ఎందుకంటే మీకు ఫస్ట్ పేజ్లో మొత్తానికే సీట్ రాకపోతే సెకండ్ పేజ్లో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరి. ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో మీకు ఒక సీట్ ఉందనుకోండి, అది ఆన్లైన్ సెల్ఫీ రిపోర్ట్ చేసి హోల్డ్లో పెట్టి దానికంటే మంచి కాలేజీలు సెకండ్ పేజ్లో ట్రై చేసుకోరి. ఓకేనా. ఇక సెకండ్ పేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత మీకు వస్తుందా రాదా చూద్దాం, వస్తే దానిలో పోయి జాయిన్ కావాలి. రాకపోతే ఫస్ట్ పేజ్లో వచ్చింది ఉంటుంది. ఒకవేళ సెకండ్ పేజ్లో రాకపోతేనే ఫస్ట్ పేజ్లో వచ్చింది ఉంటుంది, ఆన్లైన్ సెల్ఫీ రిపోర్ట్ చేశారు కాబట్టి ఇందులో పోయి జాయిన్ కావాలి, సింపుల్. సో మొత్తం అర్థమైంది అనుకుంటే క్లారిటీగా, అంతే. ఇక ఉంటా మరి, చేతి వస్తుంది అప్పటి నుంచి ఫోన్ పట్టుకొని. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. మళ్ళీ చెప్తున్నా, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ కంపల్సరీ యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి, మీ స్టూడెంట్స్కి, మీ ఫ్రెండ్స్కి, డిగ్రీ వాళ్ళకి, ఇంటర్ అయిపోయిన వాళ్ళకి. ఓకేనా, ఉంటా, బాయ్.